ఈ సభా వేదికపై ఉన్న తహసీల్దార్ గారికి, డిప్యూటీ తహసీల్దార్ గారికి, మరియు ఇక్కడ ఉన్న మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు అందరికీ నమస్కారం. ఈరోజు మనం దీనికి ప్రత్యేకత ఏముంది, భూభారతి అంటే ఏంది, ఇంత పెద్ద దీనికి మరి ఎందుకు ఇంపార్టెన్స్ వచ్చిందని దాని మీద మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇంతకుముందు ధరణి ఉండేది, 10 సంవత్సరాలు మనము ఎక్కడ ఎవరు కలిసినా ఎక్కడ పోయినా ఒక బ్యాగ్ పట్టుకుని చేతల మహిళలు అన్నదమ్ములు అందరూ ఎటు పోతున్నావు అంటే ఎంఆర్ ఆఫీస్ పోతున్నా, ఆర్డీఓ ఆఫీస్ పోతున్నా, కలెక్టర్ దగ్గర పోతున్నా అని ఊకే తిరిగేది. పాపం ఒంటరి మహిళ ఉంటే చాలా ఇబ్బంది, పాపం ఊకే పేపర్ పట్టుకొని తిరిగేది ఆమె. కానీ 10 సంవత్సరాల్లో మనకు పరిష్కారం జరగలేదు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఆలోచించి మరి ఇంత ప్రజలు అక్కలు అమ్మలు అంత ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు పడకూడదని ఈ భూభారతి చట్టం తయారు చేయడం జరిగింది. దీంట్లో ఏముంది, భూభారతి అంటే ఏంది? భూభారతి అంటే దీంట్లో ఉన్నది 90% పనులన్నీ పరిష్కారం ఇక్కడనే అవుతాయి తహసీల్దార్ గారి దగ్గర. మనం ఎక్కడ తిరిగే అవసరం ఉండదు. మన తహసీల్ మీది కుంటల్లో ఉంటుంది, అక్కడనే పోయి మనం మన పనులు చేసుకోవచ్చు అనా జరాగు. అయితే మనం ఏదైనా ఒక ఇబ్బంది ఉన్న పెద్ద ప్రాబ్లం వస్తేనే మనం ఉన్నది ఆర్డీఓ దగ్గర పైసకు పోవచ్చు, లేకుంటే కలెక్టర్ దగ్గర పోవచ్చు. కానీ 90% పనులు మనం ఎక్కడ తిరగకుండా, ఏ బాధపడకుండా ఇక్కడ తహసీల్దార్ దగ్గర మనం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏంది, ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టిరంటే మనకు అవగాహన సదస్య ఇది ఇట్లా ఉంటుంది, దీన్ని తెలుసుకోవటానికి మీకు అన్ని తెలుసుకోవాలా మీరు ముందు ఎట్లా చేద్దామన్నది. మరి మే 2 తారీఖు నుంచి ఇప్పుడు మనం కాగితాలు ఇక్కడ తెస్తే ఇవ్వచ్చు, ఒకవేళ ఈరోజు ఇవ్వకుంటే సుఖ తహసీల్ ఆఫీసులో ఇవ్వచ్చు. అయితే మనకు జూన్ నెల 2వ తారీఖు నుంచి పనులు చాలా అవుతాయి. అప్పటిదాకా ఎప్పుడైనా మనం దరఖాస్తు ఇచ్చుకోవచ్చు. ఎవరిది ఏ సమస్య ఉన్నా అక్కడ తహసీల్ గారి దగ్గర పోయి మనం దరఖాస్తు ఇచ్చుకోవచ్చు. అయితే మనకు మనం చూస్తూ ఉన్నాం, చాలా రకరకాల ఎండలలో తిరిగి, కలెక్టర్ ఆఫీసులో తిరుగు, ఆర్డీఓ ఆఫీస్ తిరిగి ఎందరో మంది మనం పరేషాన్ అయినాం. అటువంటి ఏ ఇబ్బంది లేకుండా మనకి ఇప్పుడు ఈ స్కీమ్ మనకు చాలా మంచి స్కీమ్ ఉన్నది, మనం దీనికి బెనిఫిట్ తీసుకోవాలా. మనం చూస్తూ ఉన్నాం అన్నదమ్ముల గొడవలు, వడ్ల పంట గొడవలు, లేకుంటే తండ్రిది కొడుకుది గొడవ, ఇవి అన్ని రకరకాల గొడవలతో మనం 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. అటువంటి అన్ని దరఖాస్తులు మనం ఇక్కడ ఇవ్వచ్చు. అదే కాకుండా ఒకటి పేరు మీద, నా పేరు మీద 5 ఎకరాల భూమి ఉన్నది, జాగా మీద 4 ఎకరాలు ఉంటుంది, లేకుంటే జాగా మీద ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. ఇస్తుంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నది తీయటానికి ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది. ఇన్ని రోజులు, ఇన్ని ఏళ్ళు, 10 ఏళ్ళు మనం తిరిగినా మనకు అది అవకాశం లేకుంటే ఊకే పట్టుకొని తిరుగుడు. మరి కలెక్టర్ అంటే జిల్లా కలెక్టర్, అలాగే ఎన్నో పనులు ఉంటాయి, మనకు దొరకకపోవడము, ఆ పని కాకపోవడం, ఇట్లా చాలా ఇబ్బందులు జరిగినాయి. అయితే ఇప్పుడు ఇటువంటి అన్ని పనులకు మనం పరిష్కారం జరగాలనే మనకు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రోగ్రాం పెట్టిండు. మనం మన తహసీల్ ఆఫీసులో పోయి మనం ఇవి అన్ని పేపర్స్ ఇవ్వాలా, తప్పకుండా ఈ పని మనం చేసుకోవాలా. ఎందుకంటే ఎవరికి మనం అనవసరంగా మనం ఈ డబ్బు తీసుకో, ఆ డబ్బు తీసుకో అట్లవి కాదు. ఆఫీసర్లు చాలా మంచిగా ఉన్నారు, తహసీల్దార్ సాబ్ కానీ, డిప్యూటీ తహసీల్దార్ కానీ, ఇలా అందరూ సహకరిస్తారు. మీరు తీసుకపోయి ఎక్కడ తప్పకుండా ఈ పని